సూపర్ బ్లాక్ బస్టర్ పక్కా ఏంటి హైలైట్స్ సూపర్ బాగుంది మంచిగా ఉంది అన్ని గ్రాఫిక్స్ super super సినిమా చాలా సూపర్ ఉంది 2000 కోట్లు వస్తాయి సినిమాకి బ్లాక్ బస్టర్ సినిమా జై ప్రభాస్ ప్రభాస్ అలా తీసాడు ఇలా తీసాడు చెప్పాడు అందరికి ఇక సూపర్ మూవీ సూపర్ మూవీ సూపర్ సినిమా అంటే చూడమని సిక్సర్ బ్రో సినిమా సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ జాతిన్ దంగేషన్ బాలీవుడ్ లేదు హాలీవుడ్ లేదు ఓన్లీ టాలీవుడే దగ్గర సంబంధంగా వచ్చేసాం ట్రోల్ తీసే కాదు లంజోడ్లారా ఎప్పుడు దిగిరి మీ అమ్మకు చిన్న వచ్చి సినిమా దిగిరి సూపర్ ఉంది సూపర్ 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 ఇండియన్ క్లైమాక్స్ సూపర్ చక్కగా చూపించుకుంటారు అల్టిమేట్ మూవీ మనోడికి ఇట్టు పడ్డది ఇండియా లెవెల్ బ్లాక్ బస్టర్ అవుతాయి మహాభారత రిఫరెన్స్ బాగున్నాయి తెలుగు మూవీలో ఉన్న క్యామియోస్ అన్ని ఉన్నాయి అందరికి ఇంపార్టెంట్ రోల్స్ ప్రభాస్ ఇస్ కర్ణ సినిమా మాత్రం సూపర్ హిట్ ఉందన్న సినిమా మాత్రం ఒక్కసారి చూస్తే మీరు పిక్చర్లు అయిపోతారన్న మొత్తం బ్లాక్ బస్టర్ అనుకో మొత్తం సినిమా మొత్తం వేరే లెవెల్ వాళ్ళ ముత్తాత రికార్డ్ తిరిగి రాయాలంటే వేరే వాళ్ళ ముత్తాతలు దిగి రాయాల సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బట్ వాట్ ఇస్ ప్రాజెక్ట్ అంటే కే ఫర్ పుట్ట ర్యాంప్
సూపర్ ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ అయితే టాప్. ఇంకా అమితాబ్ బచ్చన్ అయితే కిరాక్. అసలు అశ్వత్థామ అనే క్యారెక్టర్ కి అమితాబ్ బచ్చన్ ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ అసలు చించేసారు. మీకు ఒక చెప్పు దెబ్బ. ఇప్పుడు మళ్ళీ వేణుస్వామి ఇప్పుడు ఇట్లా ఒక సారీ ట్వీట్ పెట్టాలి, సారీ వీడియో పెట్టాలి. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరు ఖుషి కావాలి అంటున్నా. 27 తర్వాత ఫ్యాన్స్ మాట్లాడతారు. సంతోష్ నారాయణ్ కుమ్మేద్దరు పడేసిండు బిజం తోటి. బాహుబలికే దగ్గర ఉంది దంగల్. ఎంత ఇవాళ స్టార్ట్ అయింది. 600 crores స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ 1000 crores టార్గెట్. 2000 కూడా పోతుంది. అరుపులే అసలు డైలాగ్స్ ఏం పడలేదు థియేటర్ లో. అసలు ఎలివేషన్స్ అసలు ఫుల్ ఎక్కిపోయినాయి మాకైతే. లాస్ట్ కమల్ హాసన్ కి అసలు హైప్ ఇచ్చినారు. సెకండ్ పార్ట్ కి అసలు కమల్ హాసన్ కి ఇప్పుడు పీక్స్ విలనిజం. ఇప్పుడు ఆర్జీవి కూడా మంచి సాలిడ్ క్యారెక్టర్ పడ్డది మధ్యలో. ఎస్ఎస్ రాజమౌళి క్యామియో కూడా ఉంటది. చూడాల్సిందే మీరు. మా రాజమౌళిని చూసాక మీతో ఇంకా మీరే చెప్తారు. ఆర్జీవి క్యామియో వస్తుంది అంతే. ఇంకా పేపర్లే ఆర్జీవి క్యామియో కట్అవుట్ అనే రెబల్స్ గుర్తు బాయ్. సినిమా అయితే మైండ్ బ్లో అయిపోయింది. చూడండి మైండ్ పనిచేయలే నాకు 2 నిమిషాల దాకా. మొత్తం అరుపులే తరుపులే. కోట్లు దాటిపోతాయి. 3,000 కోట్లు దాటిపోతాయి. సరే 3,000 కోట్లు దాటిపోతుంది. జై ప్రభాస్ అన్న, జై ప్రభాస్ అన్న. సాంగ్స్ తెలియదు. ఫైట్ నాకు సాంగ్స్ అవసరం లేదు. ఫైట్ వాయిస్ డైరెక్షన్ పిచ్చెక్కిపోయిందన్న. ఒక్కొక్క ఫైట్ దంగల్ని బీట్ చేస్తారు. దంగల్ని ఆడిపోతాయి.